కలకత్తా ఆర్జికర్ డాక్టర్ కేసులో 110% ఎప్పటికీ న్యాయం జరగదు. ఇన్‌ఫాక్ట్ ఎవడైతే అత్యాచారం చేశాడో వాడికి ఉరి శిక్ష వేసినా, లేదా వాడిని ఇమ్మీడియేట్‌గా చంపేసినా కూడా న్యాయం జరగనట్టే. బికాస్ మనమందరం అనుకుంటున్నట్టు ఇది కేవలం ఒక రేప్ కేస్ కాదు. అండ్ చాలా మంది ఈ డాక్టర్ ఇన్సిడెంట్‌ని దిశ కేసుతోని, హైదరాబాద్‌లో జరిగిన దిశ కేసుతోని, అలాగే ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతోని పోలుస్తున్నారు. కానీ రెండిటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్‌గా దిశ కేసులోను, అలాగే ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోను కామం అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేసింది ఆ ఇన్సిడెంట్ జరగడానికి. కానీ ఇక్కడ ఈ డాక్టర్ ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ అది కాదు. ఇక్కడ తను రేప్ చేయడం వల్ల చనిపోలేదు, తను చనిపోవాలని చెప్పి రేప్ చేశారు. రీసెంట్ గా మనం 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. వెరీ గుడ్. కానీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు ఏమన్నారంటే, అసలైన స్వతంత్రం ఇండియాకి ఎప్పుడు వస్తుంది? ఒక లేడీ అర్ధరాత్రి పూట ఒంటరిగా ధైర్యంగా నడిచినప్పుడు మాత్రమే అసలైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి ఆయన చెప్పారు. వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అర్ధరాత్రి పూట రోడ్డు మీద తిరగట్లేదు. తను రోజు పనిచేసే హాస్పిటల్లో ఒక గంట సేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి సెమినార్కి వెళ్ళి తనకు రెస్ట్ తీసుకుంటుంది. అండ్ తనకు అక్కడ సేఫ్టీ లేదు. సో ఈ లెక్కన చూసుకుంటే మనము ఫ్రీడమ్ కి చాలా దూరం ఉన్నాం. మనకు ఫ్రీడమ్ వచ్చి 78 ఇయర్స్ అవుతుంది అంటున్నారు, కానీ ఇంకొక 78 ఇయర్స్ అయినా కూడా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు చెప్పిన ఫ్రీడమ్ అయితే మనకు రాదు. ఫ్రీడమ్ అనే టాపిక్ పక్కకు పెట్టేద్దాం. కానీ ఇప్పుడు మన ఇండియాలో కొన్ని స్టాట్స్ తెలుసుకుందాం. మనం బేసిక్ గా ఇంతవరకు ఎప్పుడు తెలుసుకోకపోయి ఉండొచ్చు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియాలో లేడీ సిచ్యువేషన్ ఎలా ఉందని తెలియాలి కదా. సో 2021 స్టార్ట్స్ మన దగ్గర 2022, 2023, 2024 లేవన్నమాట. 21 వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో 2019 నుంచి 21 వరకు రేప్ కేసెస్ కి సంబంధించిన స్టాట్స్ చూద్దాం. సో 2020లో అరౌండ్ 28,000 కేసెస్ మనకు పర్ ఇయర్, అంటే ఆ సంవత్సరం మొత్తానికి 28,000 కేసెస్ ఫైల్ అయ్యాయి ఉమెన్స్ మీద రేప్స్ జరిగినట్టు. కానీ 2021 లో అది 32,000 వరకు పోయింది. సో చాలా డెవలప్మెంట్ ఉంది. బేసిక్ గా మన జీడిపి కన్నా, ఇయర్లీ పెరిగే మన ప్యాకేజ్ కన్నా కూడా ఈ కౌంట్ చాలా పెద్దగా పెరిగింది. కాకపోతే ఇది ఇయర్లీ కౌంట్. కానీ ఒక రోజుకి, ఒక గంటకు ఎన్ని కేసెస్ ఫైల్ అవుతున్నాయో మీకు తెలుసా? యావరేజ్ గా పర్ డే 89 కేసులు ఫైల్ అవుతున్నాయంట. ఇది 2021 ప్రకారం. నేనైతే ఇప్పుడు అరౌండ్ ఒక 150-160 కేసెస్ ఫైల్ అవుతున్నాయేమో అనుకుంటున్నాను. సో ఇవి కేవలం ఫైల్ అయిన కేసెస్. కానీ చాలా మంది పరువు కోసం అని, లేదా వేరే వేరే రీజన్స్ అని చెప్పి కేసెస్ ఫైల్ చేయరు. అవి ఒక 50% ఉంటాయి. అంటే పర్ డే అనే యావరేజ్ 250 to 300 కేసెస్ జరుగుతున్నాయి మన కంట్రీలో. ఇక ఒక గంటకి ఎన్ని అని చెప్పి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. లైక్ 250 డివైడెడ్ బై 24 అలా చేసుకుంటే మీకే వస్తుంది అరౌండ్ ఒక గంటకు 10 కేసెస్. సో అలా చూసుకుంటే ప్రతి 15-10 నిమిషాలకు 2 ఇన్సిడెంట్స్ జరుగుతున్నట్టు ఇండియాలో. కొద్దిగా షాకింగ్ అనిపిస్తుంది కదా. ఇంకొక షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, ప్రతి 1,00,000 మంది అమ్మాయిల్లో 5 ఇన్సిడెంట్ కి గురవుతున్నారు. ఇక్కడ ఇన్సిడెంట్ అంటే రేపే, రిపీటెడ్ గా అంటే యూట్యూబ్ ఒప్పుకోదన్నమాట. సో ప్రతి 1,00,000 మందిలో 5 ఇన్సిడెంట్ కి గురవుతున్నారు. అండ్ స్టేట్ వైజ్ మళ్ళీ డిఫరెంట్ గా ఉంది కౌంట్. బికాజ్ రాజస్థాన్ వచ్చేసి టాప్ లో ఉందన్నమాట ఈ లిస్ట్ లో. సుమారు పర్ ఇయర్ 6,000 కేసెస్ వరకు, ఆ కంప్లీట్ 6,000 కేసెస్ ఆ ఒక్క స్టేట్ నుంచి వస్తున్నాయి. సో అక్కడ ప్రతి 1,00,000 మంది అమ్మాయిలకు 35 మంది ఇన్సిడెంట్ కి గురవుతున్నారు. సో ఎవరైనా రాజస్థాన్కి వెళ్తే అమ్మాయిలు ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అక్కడ పింక్ సిటీ, ఎల్లో సిటీ ఏదో ఉంటుంది కదా. సో అలా ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మళ్ళీ అమ్మాయిలను జాగ్రత్తగా ఉండండి అని అంటే కొంతమంది కోపం వస్తుంది. ఎందుకు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలకు చెప్పొచ్చు కదా ఇలా చేయకూడదని. సో బేసిక్ గా నాకు అమ్మాయిలకు రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చెప్పి అనిపించదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం అడవికి వెళ్తున్నాం అనుకోండి, అడవిలో చాలా విషపూరితమైన జంతువులు ఉంటాయి, లైక్ పాములు, తేళ్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనం అడవికి వెళ్తే మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళి పాము చెవిలో, లేదా కప్ప చెవిలో, లేదా తేలు చెవిలో చెప్పలేం కదా, ఇదిగో నేను అడవికి వస్తున్నాను, కొద్దిగా నువ్వు బిహేవ్ చేయి, కొంచెం మంచి మర్యాదలు చూపించు అని చెప్పి మనం అడగలేం కదా. సో వాళ్ళకి అర్థం కాదు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. వీళ్ళు కేవలం మన సొసైటీలో బతుకుతున్నారు, బట్ మెంటల్ గా వీళ్ళు కూడా అవిషపూరితమైన జంతువులతో సమానమే. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలా చేస్తే అట్లీస్ట్ ఆ 35 మందిలో మనం లేకుండా ఉంటాం. సో ఇది ఒక చిన్న అడ్వైజ్. ఆ తర్వాత స్టేట్స్ వైజ్ చూసుకుంటే మన రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, దాని తర్వాత మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టుంది. ఇక మన సౌత్ ఇండియాకి వస్తే ఫస్ట్ ప్లేస్ లో నాకు అస్సలు నచ్చని స్టేట్ కేరళ ఉంది. బికాస్ ఆ కేరళలో చాలా ధర్నాలు జరుగుతున్నాయి రైట్ నౌ. సో కేరళ టాప్ లో ఉంది సౌత్ ఇండియా నుంచి చూసుకుంటే. అండ్ ఇండియా వైజ్ అయితే 5th ప్లేస్ లో ఉన్నట్టుంది. అరౌండ్ 2,000 కేసెస్ నోటిఫై అవుతున్నాయి అనమాట కేరళ పోలీస్ స్టేషన్స్ లో. అండ్ అన్నోటిస్డ్ కేసెస్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. థర్డ్ ప్లేస్ లో మనకు తెలంగాణ, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి అనమాట. సో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా టాప్ 20 లో ఉన్నాయి అవుట్ ఆఫ్ 29 స్టేట్స్. సో ఇంత దారుణంగా ఉన్నాయి అనమాట స్టార్ట్స్. అండ్ నేను కూడా షాక్ అయ్యాను. రీసెర్చ్ చేయడానికి ముందు మేబీ ఒక 1000-2,000 ఉంటాయి కావచ్చు ఆల్ ఓవర్ ఇండియా. బట్ 32,000-33,000 అనేసరికి నేను కూడా లిటరల్లీ షాక్ అయ్యాను. ఇన్ని కేసెస్ జరుగుతున్నాయి ఇండియాలో. అండ్ ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్, మన కాన్స్టిట్యూషన్ ఏ మాత్రం మారలేదు. ఒక సీరియస్ పనిష్మెంట్ అంటూ ఏది తీసుకురాలేదు. అండ్ తీసుకొచ్చేంత వరకు ఇవి ఇలాగే పెరుగుతూనే పోతుంటది. మన జీడిపి కన్నా కూడా చాలా ఫాస్ట్ గా ఈ కౌంట్ పెరుగుతూనే వెళ్తుంది. సో స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ వస్తేనే తప్ప కొంచెమైనా కంట్రోల్ మనం చూడలేమన్నమాట. సో పనిష్మెంట్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాలి. అవి ఎప్పుడు చేస్తారో తెలియదు. అమెండ్మెంట్స్ రైట్ ఫ్రమ్ ఢిల్లీ ఇన్సిడెంట్ అది ఎప్పుడు జరిగింది మనకు అరౌండ్ 15 years బ్యాక్ ఎంతో జరిగింది. అప్పటి నుంచి జనాలు అడుగుతూనే ఉన్నారు ఇమీడియట్ పనిష్మెంట్, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ కావాలని. బట్ అదైతే జరగట్లేదు.
కోల్కతా ఆర్జికర్ డాక్టర్ కేసులో 110% ఎప్పటికీ న్యాయం జరగదు. ఇన్ఫాక్ట్ ఎవడైతే అత్యాచారం చేశాడో వాడికి ఉరిశిక్ష వేసినా లేదా వాడిని ఇమీడియట్ గా చంపేసినా కూడా న్యాయం జరగనట్టే. బికాస్ మనం అందరం అనుకుంటున్నట్టు ఇది కేవలం ఒక రేప్ కేసు కాదు. అండ్ చాలా మంది ఈ డాక్టర్ ఇన్సిడెంట్ ని దిశ కేసుతోని, హైదరాబాద్ లో జరిగిన దిశ కేసుతోని, అలాగే ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతోని పోల్స్తున్నారు. కానీ రెండిటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా దిశ కేసులోను అలాగే ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోను కామం అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేసింది ఆ ఇన్సిడెంట్ జరగడానికి. కానీ ఇక్కడ ఈ డాక్టర్ ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ అది కాదు. ఇక్కడ తను రేప్ చేయడం వల్ల చనిపోలేదు, తను చనిపోవాలని చెప్పి రేప్ చేశారు. బికాస్ ఈ డాక్టర్ కి ఆ హాస్పిటల్ కి సంబంధించి అలాగే కలకత్తా టీఎంసీ గవర్నమెంట్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. అండ్ పాస్ట్ 7-8 years గా ఆ కాలేజ్ లో చాలా మంది చాలా సస్పిషియస్ గా చనిపోయారు, ఇంక్లూడింగ్ లెక్చరర్స్ కూడా. ఒకవేళ ఈ రోజు ఆ డాక్టర్ ప్లేస్ లో ఒక అబ్బాయి ఉన్నా కూడా అతను చనిపోయి ఉండేవాడు సమ్ అదర్ వేలో. కానీ చనిపోవడం అనేది మాత్రం వాళ్ళ డెస్టినీలో అలాగే ఉండేది. బికాస్ ఇక్కడ ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది, దాన్ని ఈ అత్యాచారం అనే కేసుతోని కప్పిపుచ్చేస్తున్నారు. ఎస్, ఇండియా మొత్తం రియాక్ట్ అవుతుంది, అందరూ శిక్ష పడాలి వానికి అని కోరుకుంటున్నారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తను ఎందుకు చనిపోయింది. ఆ కాలేజ్ లో జరుగుతున్న సెక్స్ రాకెట్ అలాగే ఆ కాలేజ్ లో జరుగుతున్న డ్రగ్ మాఫియా గురించి తనకు డీటెయిల్స్ తెలుసు. అందుకే తనని ఈ రేప్ అనే ఒక ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి చంపేశారు, చాలా క్రూరంగా చంపేశారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఒకవేళ కేవలం కామం లేదా లస్టే కనుక కారణం అయి ఉంటే ఈ ఇన్సిడెంట్ ఇంత బ్రూటల్ గా ఉండేది కాదు. మనం నిర్భయ కేసు తీసుకుంటే అక్కడ లస్ట్ తో పాటు ఈగో కూడా ఒక రీజన్. బికాస్ ఆ బస్ లో ఆ రోజు నిర్భయకి అండ్ రేపిస్ట్లకు మధ్యలో కన్వర్సేషన్ జరిగింది అండ్ దాని వల్ల వాళ్ళ ఈగో ట్రిగర్ అయింది. సో ఈగో అనే ఒక విషయం వల్ల ఆ ఇన్సిడెంట్ చాలా బ్రూటల్ గా మారింది. కానీ ఇక్కడ ఈగో బదులు కొన్ని సీక్రెట్స్ అండ్ కాన్స్పిరసీస్ ఉన్నాయి. తనకు ఒక నిజం తెలుసు అండ్ ఆ నిజం బయటికి రాకుండా ఉండాలంటే తను చనిపోవాలి, అందుకని తనని అంత క్రూరంగా చంపేశారు. అండ్ తన మీద ఎంతో కోపం ఉంటే తప్ప ఇలా చేయరు. అన్నిటికంటే దారుణంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏం తెలిసిందంటే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగేటప్పుడు ఒక లేడీ అక్కడే ఉంది అండ్ ఆ లేడీ మిగతా వాళ్ళకు సపోర్ట్ చేసిందని. అంటే ఒక లేడీని ఇంత దారుణంగా టార్చర్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళంతా మరొక లేడీ అక్కడే ఉండి చూస్తూ ఉంది. అండ్ దీని గురించి విన్న తర్వాత నాకైతే షాకింగ్ గా అనిపించింది, చాలా డిస్గస్టింగ్ గా కూడా అనిపించింది. అలాగే సిబిఐ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసింది. అదేంటంటే వీడొక్కడు మాత్రమే కాదు, ఎవడైతే దొరికిపోయాడో వాడితో పాటు ఇంకో 3-4 మెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇన్సిడెంట్ లో అని చెప్పి సిబిఐ అనుకుంటుంది. బట్ వాళ్ళని సేవ్ చేయడానికి వీడు చాలా ఈజీగా దొరికిపోయాడు. ఇంకొకసారి మనం క్లియర్ గా ఆలోచిస్తే వీడిని ఎలా పట్టుకున్నారు పోలీసులు, డైరెక్ట్ సెమినార్ హాల్ కి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి ఒక బ్లూటూత్ దొరికింది. సో కొంతమందిని పట్టుకొచ్చి ఆ బ్లూటూత్ ఎవరి ఫోన్ కనెక్ట్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరి ఫోన్ కి కనెక్ట్ చేశారు. సో వీడి ఫోన్ కి కనెక్ట్ అయిపోయింది అండ్ వాడిని పట్టేసుకున్నారు విత్ ఇన్ 24 hours. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే అంత పెద్ద క్రైమ్ చేసిన వాడికి వాడి బ్లూటూత్ మిస్ అయిపోయింది, సో ఫోన్ లో నుంచి బ్లూటూత్ ని ఫర్గెట్ కొట్టాలని చెప్పి ఒక చిన్న కామన్ సెన్స్ ఉండదా. సరే, ఇదంతా జరిగిన తర్వాత కూడా పోలీసులు వాడిని తీసుకెళ్తుంటే ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీకు దమ్ముంటే నన్ను ఉరి తీయండి అని చెప్పి వాళ్ళ మొహం మీద ఫేస్ టు ఫేస్ చెప్పేశాడు. వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వాడి వెనకాల చాలా పెద్ద సపోర్ట్ ఉంటేనే కదా ధైర్యం వస్తుంది. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, కోల్కతా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, టీఎంసీ పార్టీ మెంబర్స్, ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ఫన్నీ పార్ట్ ఏంటంటే ఏ స్టేట్ సీఎం కూడా ఇంత డమ్ ఉండకపోవచ్చు. ఒక స్టేట్ కి ది బిగ్గెస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే సీఎం. అలాంటి మమతా బెనర్జీ వచ్చి జస్టిస్ కోసం ర్యాలీ చేస్తుంది, జస్టిస్ చేయాల్సిందే తను. సో ఇప్పుడు మమతా బెనర్జీ ర్యాలీ చేస్తూ మమతా బెనర్జీనే జస్టిస్ చేయమని అడుగుతుందా. అండ్ మోర్ ఓవర్ మమతా బెనర్జీ అక్కడ ఒక సీఎం పొజిషన్ లో మాత్రమే కాదు, తనే హోమ్ మినిస్టర్, తనే హెల్త్ మినిస్టర్ కూడా. సో డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం తనకు. కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక నార్మల్ సిటిజన్ లాగా వచ్చి జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంది తను. అండ్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే క్లియర్ కట్ గా అర్థమవుతుంది వాళ్ళు ఎంత డ్రామా ప్లే చేస్తున్నారని. కప్పిపుచ్చడానికి ఇంత కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ, ఒక థియరీ ఏదో ఉంది వెనకాల. బట్ దాన్ని జనాలందరూ సైడ్ ట్రాక్ చేసేస్తున్నారు. మీరు అందరూ ఫైట్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా ఫైట్ చేస్తున్నాను. మనకు చేతనైనంత మనం ఏదో చేస్తున్నాం, సోషల్ మీడియాలో కానివ్వండి లేదా ర్యాలీస్ కానివ్వండి, ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ మనం ఇక్కడ మర్చిపోతుంది ఇది ఒక కేవలం రేప్ ఇన్సిడెంట్ అని చెప్పి మనం ట్రీట్ చేస్తున్నాం. బట్ అది మాత్రమే కాదు, తనని మర్డర్ చేయడానికి రేప్ చేశారు. అండ్ తనకు జస్టిస్ జరగాలంటే ఎవరైతే ఇన్సిడెంట్ కారణమయ్యారో వాళ్ళకు శిక్ష పడడం మాత్రమే కాదు, ఈ కాన్స్పిరసీ వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా. అండ్ నాకు తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంత పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ అఫైర్స్ లో వాళ్ళు ఎంతవరకు తలదూచొచ్చని నాకు తెలియదు. కానీ ఈ కేసు పర్టికులర్ గా ఈ కేసులో జస్టిస్ జరగాలంటే మాత్రం మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్స్ ఏవి సరిపోవు, కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేయాల్సిందే. అందుకనే నేను స్టార్టింగ్ లో చెప్పాను ఈ కేసు లో న్యాయం జరగడం నియర్ టు ఇంపాసిబుల్. మేబీ ఎవడైతే ఇన్సిడెంట్ ఎప్పుడైతే ఎవడు బుక్ అయ్యాడో కేసులో మేబీ మన ఒక్కరికి మాత్రం శిక్ష పడుతుంది కావచ్చు. మేబీ ఏవజీవ కారాగార శిక్ష ఇస్తారు, లైక్ 14 years 36 years వేస్తారు. అండ్ బేసిక్ గా అది వాడికి శిక్ష కాదు మనకు శిక్ష. ఎందుకంటే వాడు జైల్లో ఉంటే వాడి ఖర్చులకు మనమే డబ్బులు కట్టాలి, మనమే ట్యాక్స్ కట్టాలి. సో మన ఫుడ్ మన డబ్బులతో వాడు హ్యాపీగా తిని పడుకుంటాడు జైల్లో. అండ్ వాడు పని చేస్తున్నందుకు మనకి సపరేట్ డబ్బులు ఇస్తారు, వాడు రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వాడు హ్యాపీగా బిజినెస్ పెట్టుకుంటారు. మోర్ ఓవర్ బోనస్ గా మనకి సిటీ బయట ఎక్కడ జైలు ఇస్తారు, ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. మనం ఇక్కడ పొల్యూషన్ లో మగ్గిపోయి డబ్బులు
సంపాదించి ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ డబ్బులతో వాడు హ్యాపీగా తిని పడుకుంటాడు. సో బేసిక్ గా ఇది వాడికి శిక్ష కాదు, మనకు శిక్ష. వాడు ఒక 15 years 30 years రెస్ట్ తీసుకుంటాడు అంతే. అందుకే అనుకుంటున్నా నేను, ఈవెన్ దో వానికి ఏవజీవ కారాగార శిక్ష చేసినా కూడా అది వాడికైతే శిక్ష కాదు, తనకు జస్టిస్ జరిగినట్టు కాదు. తను ఎందుకు చనిపోయిందో తనకు మాత్రమే తెలుసు. బట్ అది ఇండియన్స్ అందరికీ తెలియాలి. అలాగే టీఎంసీ గవర్నమెంట్ అక్కడ చాలా అన్యాయాలు చేస్తుంది. ఆర్జికర్ హాస్పిటల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది లెక్చరర్స్ కూడా కొన్ని టీవీ ఛానల్స్ కి చెప్పారు. దాన్ని కూడా అన్ని మీడియా ఛానల్స్ పోస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ జరగడం అయితే నియర్ టు ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం. బికాజ్ ప్రతిదీ ఒక ఎమోషన్ మాత్రమే. ఇప్పుడు మనకు ఎమోషన్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది కావచ్చు, తన పట్ల చాలా సింపతి ఉంది, అందుకని మనందరం ఫైట్ చేస్తున్నాము. బట్ ప్రతి దాన్ని టైం హీల్ చేస్తూ ఉంటది. ఈ ఎమోషన్ కూడా హీల్ అయిపోతుంది. మేబీ 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు. మెల్లమెల్లగా అందరూ హీల్ అయిపోతారు, మర్చిపోవడం, నెగ్లెక్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మిగతా కేసులు లాగానే ఈ కేసు కూడా కేవలం పేపర్స్ లో, టీవీస్ లో, యూట్యూబ్స్ లో ఇయర్ ఎగో 2 years ఎగో అని చెప్పి చూడడానికి తప్ప ఎందుకు పనిచేయదు. ఇప్పుడు ఫైనల్ గా కమింగ్ టు సొసైటీ, ఈ 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ లో మనం ఏం చేస్తున్నాము? ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, అది మనల్ని కదిలిస్తే మహా అయితే మనం ఏం చేస్తాం? స్టేటస్ పెట్టడం, ర్యాలీలు తీయడం, రెస్ట్ ఇన్ పీస్ పోస్ట్ పెట్టడం, ఇంతకు మించి మనం పెద్దగా చేసేది ఏం లేదు. సో దీని ద్వారా మనము ఏదో జస్టిస్ జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ జస్టిస్ ఎలా జరుగుతుంది? అక్కడ ఇన్సిడెంట్ కి గురైన లేడీ ఆల్రెడీ చనిపోయింది అండ్ ఇప్పటికే కొన్ని వారాలు గడిచింది, నెలలు కూడా గడుస్తాయి. అండ్ జస్టిస్ ఎప్పుడు జరుగుతుందో లేదో కూడా తెలియదు. అండ్ ఎన్ని రోజులు ఈ రెస్ట్ ఇన్ పీస్ పోస్టులు, ఈ స్టేటస్లు అండ్ వాట్సాప్ లో రీల్స్ చేయడము, ఇవన్నీ ఎన్ని రోజులు నడుస్తాయో కూడా తెలియదు. ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే, లైక్ ఎంఎస్ ధోనికి పద్మభూషణ్ వస్తే, లేదా పుష్ప 2 లాంటి మూవీస్ ఏదైనా రిలీజ్ అవుతే ఖచ్చితంగా మీడియా మొత్తం అటు సైడ్ ఫోకస్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ కున్న స్కోప్, ఇన్సిడెంట్ ని కవర్ చేస్తున్న టైం అన్ని తగ్గిపోతుంది. సో ఇంకొక ఇన్సిడెంట్ జరిగేంత వరకు మాత్రమే మనకు టైం ఉంది ఈ ఇన్సిడెంట్ ని ఫిక్స్ చేయడానికి. ఫైనల్ గా సొసైటీకి లేదా ఈ వీడియో చూసిన వాళ్ళకి చెప్పాలనుకున్నది ఏంటంటే, మన వాళ్ళ గురించి మనమే కేర్ తీసుకోవాలి. బికాస్ బయట ప్రపంచంలో 70 ఏళ్ల ముసలావిడని చూడట్లేదు, 3 ఏళ్ల చిన్న పిల్లని కూడా చూడట్లేదు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ లస్ట్ లేదా కామం ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ జనాలకు వయసుతో సంబంధం లేదు. సో మన అమ్మ, చెల్లి, భార్య ఎవరు బయటికి వెళ్ళినా కూడా మనమే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. లైక్ ఎప్పుడైనా మీరు ఒకవేళ ఓలా లేదా ఊబర్ బుక్ చేస్తే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఓలా లేదా ఊబర్ లో ట్రావెల్ చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళ లొకేషన్ ని మీ ఫోన్ లో షేర్ చేసుకో. లైక్ ఓలాలో లేదా ఊబర్ లో ఆప్షన్ ఉంది కదా, లింక్ షేర్ చేసుకుంటే వాళ్ళు రీచ్ అయ్యేంత వరకు వాళ్ళ లొకేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆటోని లేదా కార్ ని మనం ట్రాక్ చేయాలి. సో అలాంటి చిన్న చిన్న కేర్ తీసుకోండి. లేదా మనకు ఆండ్రాయిడ్ ఫోన్ లో కొన్ని యాప్స్ దొరుకుతూ ఉంటాయి. లైక్ మన వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ లొకేషన్ ఫోన్ లో చూపిస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా. అలాంటి యాప్స్ యూజ్ చేయండి. బై డిఫాల్ట్ ఐఫోన్ లో యాప్స్ ఉంటుంది అనుకుంటా. బికాస్ ఈవెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా ఐఫోన్ లొకేషన్ ని మనం ట్రాక్ చేయొచ్చు. ఇది పెద్దగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనట్లేదు. బట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనము త్వరగా రియాక్ట్ అవ్వడానికి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం ఫాలో అవుతే ఖచ్చితంగా అవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో గవర్నమెంట్ మీద, పోలీసుల మీద నమ్మకం పెట్టుకోండి, కానీ చాలా ఎక్కువగా పెట్టుకోకండి. బికాస్ కలకత్తా ఇన్సిడెంట్ లో పోలీసులు అండ్ గవర్నమెంటే కదా కేసుని పక్కదారి పట్టించింది అండ్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవ్వడానికి కారణమైంది. సో ముఖ్యంగా మన వాళ్ళకు మనమే సేఫ్టీ ఉండాలి, మనమే కేర్ కూడా తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బికాస్ పెద్దవాళ్ళు లైక్ ముసలి వాళ్ళు, వాళ్ళకు మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసు. ఎవరు ఎందుకు పిలుస్తున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళకి తెలుసు. బట్ చిన్న పిల్లలు అలా కాదు, వాళ్ళు చాలా ప్యూర్ గా ఉంటారు అండ్ వాళ్ళకు ఎలాంటి ఇంటెన్షన్స్ అర్థం కావు. సో మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఫస్ట్ ప్రికాషన్ మన దగ్గర నుంచే వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఒక అడవిలో బతుకుతాం. సో విష జంతువులకి మనం ఏం చెప్పలేం, మనం కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఫ్యూచర్ లో ఒకవేళ గవర్నమెంట్ పనిష్మెంట్స్ తీసుకొస్తే, సీరియస్ పనిష్మెంట్స్ లాంటివి లైక్ దుబాయ్ లో అక్కడ ఎక్స్క్యూట్ చేస్తారు కదా, అట్లాంటి పనిష్మెంట్స్ తీసుకొస్తే మేబీ ఇంకొంచెం సేఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అప్పటి వరకు మన జాగ్రత్తలు మనం ముందుకు తప్పదు. మళ్ళీ చెప్తున్నాను, మనమే జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనల్ గా అదే నేను చెప్పాలనుకునేది. నాకైతే అస్సలు నమ్మకం లేదు. మేబీ ఏదైనా మిరాకిల్ జరిగి ఈ కంప్లీట్ కాన్స్పిరసీ బయటకు పడి అందరికీ శిక్ష పడుతుంది కావచ్చు. బట్ నా ఒపీనియన్ అయితే రైట్ నౌ ఏదో ఒక మాయ చేసి ఆ దొరికిపోయిన ఒక్కడికి లేదా ఇంకిద్దరికి తీసుకొచ్చేసి వాళ్ళకి శిక్ష చేస్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పి కూడా మనకు ఏ న్యూస్ ఛానల్ కవర్ చేయదు. వాడు బయటకు వచ్చినా కూడా ఏ న్యూస్ ఛానల్ కవర్ చేయదు. జనాలు మళ్ళీ వాళ్ళ నార్మల్ వర్క్స్ లో బిజీ అయిపోతారు. ఎలాగైతే నిర్భయని మర్చిపోయామో ఈ డాక్టర్ ని కూడా మనం అలాగే మర్చిపోయాం. ఒకవేళ అదే జరిగితే మాత్రం సొసైటీ ఎప్పటికీ మారదు. 78 కాదు కదా, 780 years ఇండిపెండెన్స్ తో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ ఆల్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నదే. మేబీ మీ ఒపీనియన్ వేరే ఉండొచ్చు, లేదా మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఒపీనియన్ కనుక మీకు కరెక్ట్ అని అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.